పడతాయి, మహిళలకు పడతాయి. మహిళలను అడుగుతున్నారా తమ్మి? ఆగు. పడ్డాయి ఎవరికన్నా మహిళలకు? రైతుకు పడ్డాయి 15,000. రైతుకు 15,000 లేదు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అన్నాడు, పడ్డాయా? అదే కేసీఆర్ సార్ ఉంటే ఇవాళ ఈ పాటికి ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్ రాపోతుండేనా? వస్తున్నానా రాకపోతున్నా? కేసీఆర్ ఉంటే కడుపులో సల్ల కదలకుండా యూరియా వస్తున్నానా లేదా ఇంటికి? కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు రైతు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయలే. ఎకరానికేసి మీటింగ్ పెట్టి ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు, ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు, ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడు ఇలా మనకు దొరికిండు. ఇక పోని మీటింగ్ పెడితే ఒక్కటన్నా మంచి మాట మాట్లాడచ్చు కదా? ఒక్కటి ఏం లేదు. అయ్యా కరువు వచ్చింది, ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లురి, రక్తం జల్లితే పంటలు పండుతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా కరువు పరిస్థితున్నది. బాన్స్వాడల వానలు పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలో పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ ఒత్తాలి, అంతే. ఏం పీకేదేం లేదు, నువ్వు పోయి బటన్ ఒత్తాలి. ఒక్క బటన్ ఒత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే. మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమైన అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమబద్ధం చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14, సరే 17 అనుకుందాం. జరాగు లొలిపెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. గన్ని నీళ్ళు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు. ఆయన లొల్లంత ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో, పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కదా ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది.